దేనికి సంకేతం? అతి తెలివితేటలకు, నిద్రకు, కోపానికి, అలసిపోవడానికి. చెప్పండి. మతి మరుపు వల్ల తక్కువ మార్కులు. కరెక్టే భట్టు గారు. కోపానికి కాదు. మతి మరుపు అనేది నిజానికి దేనికి సంకేతం? ఫిఫ్టీన్ మెంబర్ చూస్తున్నారు. లైక్ చేయండి. స్క్రీన్పై డబల్ ట్యాప్ చేయండి, లైక్ వస్తుంది. గజినియా అతి తెలివి. ఎస్, అతి తెలివితేటలకు సంకేతం అంట. ఓకే, మహేష్ గారు తిన్నారా? జ్ఞాపక శక్తి సమస్యలకు సంకేతం కాదని అతి తెలివితేటలకట. కూచిపూడి ప్రసిద్ధ జానపద నృత్యం ఎక్కడ ఉంటుంది? కూచిపూడి ఇప్పుడే ఇంటికి వచ్చాను మేడం, తినాలి. ఏం కర్రీ మహేష్ గారు? కూచిపూడి ప్రసిద్ధ జానపద నృత్యం ఎక్కడ ఉంటుంది? మీరు తిన్నారా? తిన్నాను. అవును, ఆర్జీవీకి అతి తెలివి థియేటర్. మీరు బాగా చూస్తారేమో కదా భట్టు గారు. కూచిపూడి. ఎస్, కూచిపూడి. కూచిపూడి ప్రసిద్ధ జానపద నృత్యం ఎక్కడ ఉంటుంది? ధవళేశ్వరం కాదు. కూచిపూడి ప్రసిద్ధ జానపద నృత్యం ఎక్కడ ఉంటుంది? ఆప్షన్స్: ఒరిస్సా, మణిపూర్, ఆంధ్రప్రదేశ్, కేరళ. ఒరిస్సా, మణిపూర్, ఆంధ్రప్రదేశ్, కేరళ. కేరళ కాదు. కేరళ కాదు. అయ్యో, నాకు నెట్టు స్లోగా ఉందా? హోగయనా? అయ్యో. ఆంధ్రప్రదేశ్ కరెక్ట్ కిషోర్ రెడ్డి గారు. శనగల కర్రీ, చారు, టమాటో చట్నీ మేడం. వావ్, సూపర్. మణిపూర్ కాదు పార్వతి గారు, ఆంధ్రప్రదేశ్. ఎస్, ఆంధ్రప్రదేశ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో సూర్యుడు మొదట ఎక్కడ ఉదయిస్తాడు? గట్టిగా పట్టి లాగండి, నెట్ అదే వస్తుంది. బాయ్ మేడం. బాయ్ పార్వతి. బాయ్ అండి మహేష్ గారు. బాయ్ బాయ్ అండి నాని గారు, మహేష్ గారు, అన్నయ్య బాయ్. ఓకే, బాయ్ అండి పార్వతి గారు. భారతదేశంలో సూర్యుడు మొదట ఎక్కడ ఉదయిస్తాడు? అరుణాచల్ ప్రదేశ్ కరెక్ట్. ఇవన్నీ ఇంతకుముందు అడిగాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఏ జీవి యొక్క దంతాలు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి? ఏ జీవి దంతాలు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి? నాకు వచ్చు. గుడ్ నైట్ అండి శ్రీడేమ్స్. గుడ్ నైట్ అండి పార్వతి గారు, అరుణాచల్ ప్రదేశ్. కరెక్టే అండి కిషోర్ రెడ్డి గారు. ఏ జీవి యొక్క దంతాలు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి? ఏ జీవి దంతాలు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి? కుందేలు కాదు. కుందేలు కాదు. వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. ముసలి రాంగ్ ఆన్సర్. కుక్క రాంగ్ ఆన్సర్. ఏ జీవి యొక్క దంతాలు ఎప్పుడు పెరుగుతూనే ఉంటాయి?